తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఓటమిని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. సఫారీ లాంటి పటిష్టమైన జట్టుపై ఓడిపోతే పర్లేదు, కానీ భారీ ఓటమి అనేది జీర్ణించుకోలేంది. అది కూడా సొంత గడ్డపై పరాజయం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ను తీవ్రంగా బాధిస్తుంది. ఇండియా ఏకంగా 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. మినిమం ఫైట్ ఇవ్వకుండా మన ఆటగాళ్లు చేతులెత్తేయడం తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మ్యాచ్కు ముందు ఫేవరెట్గా బరిలోకి దిగిన మన సూర్యసేన బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. ఈ మ్యాచ్లో మన జట్టు గురించి బూమ్రా సూపర్ బౌలింగ్ తప్పితే చెప్పుకోవడానికి ఏమీ లేదు. అసలు టీమిండియా ఇంత చిత్తుగా ఓడిపోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అక్షర్ పటేల్ను పక్కన పెట్టడం. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండడానికి అర్హుడు. అయితే కీలకమైన సూపర్ 8కు ముందు ఈ స్పిన్ ఆల్రౌండర్ను పక్కన పెట్టడం తీవ్ర విమర్శలకు గురిచేసింది. పైగా అక్షర్ మన జట్టుకు వైస్ కెప్టెన్. అంతేకాదు, ప్రస్తుతం సూపర్ ఫామ్లో కూడా ఉన్నాడు. నెదర్లాండ్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో అక్షర్కు రెస్ట్ ఇచ్చారు. సూపర్ 8 మ్యాచ్కు బరిలోకి దిగుతాడని భావించిన బెంచ్కు పరిమితం చేసి మూల్యం చెల్లించుకున్నారు. పోనీ అక్షర్ స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ ఏమైనా ఆడాడా అంటే అది కూడా లేదు. బౌలింగ్లో 2 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయారు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే 5వ స్థానంలో ప్రమోషన్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 11 బంతుల్లో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇండియా ఓటమిపై ఈ మార్పు తీవ్ర ప్రభావం చూపించింది. తేలిపోయిన సూర్య కెప్టెన్సీ. మ్యాచ్ ప్రారంభంలో సూర్య కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. పవర్ ప్లే వరకు మన కెప్టెన్ తీసుకున్న నిర్ణయాలన్నీ సక్సెస్ అయ్యాయి. తొలి 4 ఓవర్లలోనే 3 వికెట్లు తీసుకుని సౌత్ ఆఫ్రికాను డామినేట్ చేశాం. అయితే మిల్లర్, బ్రేవిస్ను నిలువరించడంలో సూర్య ఫెయిల్ అయ్యాడు. వీరిద్దరూ టీమిండియా బౌలర్లపై అటాకింగ్ చేసినప్పుడు మధ్యలో బూమ్రాకు ఒక్క ఓవర్ అయినా ఇచ్చి ఉండాల్సిందని ఎక్స్పర్ట్స్ భావించారు. పసలేని దూబేకు బౌలింగ్ ఇవ్వడం, సుందర్ను సరిగా వాడుకోలేకపోవడం, చివరి ఓవర్ పాండ్యాకి ఇవ్వడం లాంటి అంశాలు సూర్య కెప్టెన్సీలో మైనస్గా మారాయి. బాధ్యత లేని బ్యాటింగ్. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు తమ షార్ట్ సెలెక్షన్ కారణంగా ఓడిపోయారని చెప్పుకోవాలి. సూర్య ఆత్మరక్షణలో పడిపోయి డిఫెన్స్కే పరిమితమై దగ్గరలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికే 2 వికెట్లు పడిపోయినా నాకేం పట్టదన్నట్టుగా అభిషేక్ శర్మ ఎప్పటిలాగానే బంతి గాల్లోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ, సుందర్ బ్యాటింగ్ రాని వారిలా వికెట్ కీపర్ చేతుల్లోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. కిషాన్ ఒత్తిడి తట్టుకోలేక అవుట్ అయితే పాండ్యా, రింకు సింగ్ అవసరం లేని బంతుల్ని భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యారు. మిల్లర్, బ్రేవిస్ భాగస్వామ్యం. ఈ మ్యాచ్లో మిల్లర్, బ్రేవిస్ భాగస్వామ్యం ఇండియాకు గెలుపును దూరం చేసింది. తొలి 4 ఓవర్లోనే 20 పరుగులకే సౌత్ ఆఫ్రికా 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఏ జట్టైనా 187 పరుగుల భారీ స్కోర్ చేస్తుందని ఎవరైనా భావించుంటారా? కానీ సౌత్ ఆఫ్రికా తమ అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకుంది. మిల్లర్, బ్రేవిస్ భారత బౌలర్లను చితక్కొట్టారు. ఈ జోడీ ఆరంభంలో ఆచితూచి బ్యాటింగ్ చేసినా ఆ తర్వాత అటాకింగ్ చేస్తూ ఇండియా బౌలర్లకు చుక్కలు చూపించారు. మిల్లర్, బ్రేవిస్ జోడీ 8.2 ఓవర్లలోనే ఏకంగా 97 పరుగులు జోడించి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశారు. టీమిండియా బౌలర్లు ఈ జోడీ విడదీసి ఉంటే సౌత్ ఆఫ్రికా స్వల్ప స్కోర్కే పరిమితమై ఉండేది. సౌత్ ఆఫ్రికా క్రమశిక్షణ. సాధారణంగా ఇండియాతో సొంత గడ్డపై మ్యాచ్ ప్రత్యర్థులపై ఒత్తిడి ఉంటుంది. కానీ ఇండియాతో మ్యాచ్కు సఫారీ జట్టు పగడ్బందీగా ప్రిపేర్ అయినట్టు వచ్చింది. ముఖ్యంగా బౌలింగ్లో పూర్తి ఆధిపత్యం చూపించి సమిష్టిగా విజయం సాధించారు. మార్కరమ్ కెప్టెన్సీతో పాటు అహ్మదాబాద్లోని ఈ టోర్నీలో ఇప్పటికే 3 మ్యాచ్లు ఆడడం సఫారీలకు కలిసొచ్చింది. ఇండియా కంటే సౌత్ ఆఫ్రికాపై ఈ పిచ్ ఎక్కువగా అవగాహన ఉన్నట్లు తెలుస్తుంది. లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ వేయడంతో పాటు ఫీల్డింగ్లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా భారీ విజయాన్ని అందుకున్నారు.